Hello friends, I am Yogesh, the team from A Stock Guru. సో ఫ్రెండ్స్ చెప్పాగా ఇంతకుముందు వీడియో మీ అందరికీ నేను మంచి స్టాక్స్ ఒక రెండు ఉన్నాయి, దానికి సంబంధించి మీకు కొంత ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఉన్న చార్టు అమర్ రాజా. ఓకే ఫ్రెండ్స్, అమర్ రాజా చార్ట్లో ఉన్నాం మనం. సో ఈ స్టాక్స్ ఎప్పుడు కొంటే బాగుంటుంది, ఎలాగా యాక్చువల్లీ మీకు ఇప్పుడు నేను చెప్పాలనుకుంది అమర్ రాజా ఒకటి, సెల్లో ఒకటి, ఈ రెండు కూడా కొంచెం బయింగ్ పొజిషన్లో ఉన్నాయి. అయితే ఏ ప్లేస్ ప్రజెంట్ యాక్చువల్లీ 1500 ఉంది అమర్ రాజా, సెల్లో ఉంది 911 రూపాయలు, 911లో ఉంది సెల్లో, అమర్ రాజా ఉంది 1527. సో ఇప్పుడు అమర్ రాజా చార్ట్ ఓపెన్ చేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇందులో మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో మనం బై చేయొచ్చా చేయకూడదా, ఎప్పుడు చేయాలి అన్న ఒక్క వివరణ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. సో ఇది అమర్ రాజా వీక్లీ చార్ట్ ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్ట్గా చూడండి ఫ్రెండ్స్, మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఇప్పుడు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ట్రెండ్ ఏం చేశారు ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ట్రెండ్ చూసుకున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్ పైకి వచ్చాడు, వచ్చి ఒకేసారి పైకి వెళ్ళాడు, మళ్ళీ ఏం చేస్తారు, ఇది పొజిషన్. సో మనకి బ్యాంక్ చేస్తూ మార్కెట్ పైకి వెళ్తుంది తప్పితే కిందకి రావట్లా. ఒకవేళ కిందకి వచ్చినా కూడా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇది ఇలా వచ్చాడా, కన్సల్టేషన్ అయ్యి చిన్నగా వచ్చి అలా పైకి వెళ్తున్నాడు చూడండి, కిందకు వస్తాడు ఏమో చూసి పైకి వెళ్ళాడు, కిందకు వస్తున్నాడు ఏమో చూపించి అలా పైకి వెళ్ళాడు, మళ్ళీ కిందకు వస్తున్నాడు చూపించి అలా పైకి వెళ్ళి ఇక్కడ కిందకు వస్తున్నట్టు వీళ్ళ కలరింగ్ ఇస్తున్నాడు. ఇలాగే కలరింగ్ ఇచ్చి ఖచ్చితంగా పైకి వెళ్ళాల్సిందే. దీనినే అప్ ట్రెండ్ అంటారు. చూసారు కదా, ఎక్కడ డౌన్ ట్రెండ్ అనేది ఈ మూడు అనేది ఎక్కడా లేదు. ఓకే ఫ్రెండ్స్, అప్ ట్రెండ్లో మాత్రమే మార్కెట్ వెళ్తుంది. సో ఫస్ట్ మనం దీన్ని అప్ ట్రెండ్ మార్కెట్గా నిర్ధారణ చేసుకోగలిగాం. సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది వీక్లీ చార్ట్. వీక్లీ చార్ట్ ఒకసారి మనం ఛానల్ వేసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీ అందరికి అర్థం కావాలని చెప్పేసి టెక్నికల్గా టూల్స్ని ఉపయోగించి మరీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను నేను. ఇది ఫ్రెండ్స్, ఒకవేళ మనం వీక్లీలో చార్ట్ యూజ్ చేసినట్లయితే ఇది సినారియో ఇలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీక్లీలో మనం ఒక్కసారి ఛానల్ వేసుకున్నట్లయితే చూసారు కదా ఫ్రెండ్స్, 1 2 ఇలా ఉంది పొజిషన్. ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి పొజిషన్ అంటే సుమారుగా మీకు దీని లోయర్ లో, ఇది బయింగ్ పొజిషన్. ఓకే ఫ్రెండ్స్, మీకు కరెక్ట్గా చెప్పాలంటే చెప్తా మీకు ఇది ఈ లోయర్లో అట్లీస్ట్ ఎక్కడికి వస్తే, సో ఇది మనకి బయింగ్ పొజిషన్ 1400 రావాలి, 1527లో ఉంది. ఒక్కసారి మనం వీక్ కాకుండా ఇంకొంచెం అర్థమయ్యేలా ఉండాలంటే డే చార్ట్కి వెళ్దాం. ఒక్కసారి డే చార్ట్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇది 1450 నుండి స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు వీక్లీలో మనం ఈ చార్ట్ని డ్రా చేయడం జరిగింది. ఇక్కడ చూడండి 1 టచ్ 2 టచ్ 3 టచ్ 4 టచ్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా వీక్లీలో అప్ ట్రెండ్ ఉందని, మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, అప్ ట్రెండ్లో ఉంది, 1 2 3 4 టన్స్ వచ్చింది. సో ఇప్పుడు ఫ్రెండ్స్ 1 2 3 సుమారుగా ఇది రావాల్సిన ప్లేస్మెంట్ ఏంటంటే ఇది ఫ్రెండ్స్, ఇది రైట్ ప్లేస్మెంట్. సుమారు 1400 రావాలి ఫ్రెండ్స్. 1400కి వస్తే మనము ఇది బయింగ్ పొజిషన్. మీరు సేఫ్ ప్రజెంట్ 1527లో ఉంది ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ ఎంట్రీ 1458కి వస్తే 1 2 లాట్లు తీసుకోవచ్చు. అక్కడి నుంచి బ్రేక్అవుట్ అయ్యి
ఒకవేళ 1400 ప్లేస్మెంట్లోకి వచ్చిందంటే కనుక ఈ ప్లేస్మెంట్లో ఎంట్రీ ఇచ్చారంటే ఆడు ఎంత ప్యానిక్ చేసినా, నేను చెప్తుంది స్టాక్స్ గురించి ఫ్రెండ్స్, ఎంత ప్యానిక్ చేసినా అట్లీస్ట్ 1420కి రావాల్సిందే. యాక్చువల్లీ అప్ ట్రెండ్ ఇక్కడ మళ్ళీ వచ్చి ప్యానిక్ చేసి 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 కరెక్ట్గా 15,000 కంపల్సరీ వెళ్ళాల్సిందే. ఇది జరగాల్సిన వెళ్ళాల్సినటువంటి ఇండికేషన్. ఒకవేళ ఇక్కడ నుంచి ప్యానిక్ చేసినా కూడా అట్లీస్ట్ 1460 రావాల్సిందే. సో ప్రజెంట్ మీకు 1527లో ఉంది ఫ్రెండ్స్. మీకు 1400 ఫ్రెండ్స్ 1400కి వచ్చిందంటే కనుక అమర్ రాజా హ్యాపీగా మీరు ఒక 50 ఒక 100 మీ స్థానం బట్టి కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. అంతవరకు ఇది బైయింగ్ జోన్ కాదు. యాక్చువల్లీ మార్కెట్ వచ్చి కాల్ మార్కెట్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, మార్కెట్ వచ్చి చాలా కాల్ మార్కెట్. ఓకే ఫ్రెండ్స్, చూడండి పైకి వెళ్తూనే ఉంది మార్కెట్, ఎక్కడ డౌన్ రావట్లేదు. డేలో కొంచెం అది కూడా ప్యాన్ చేస్తారు అంటే ఇది సపోర్టు. ఈ 1450 అనేది మన సపోర్టు. ఈ సపోర్ట్ దగ్గర నుంచి ఇక్కడ ఈ సపోర్ట్కి వస్తే ఇంకా అక్కడ నుంచి ఇంకొంచెం కిందకి రావాలి, ట్రెండ్ లైన్ సపోర్ట్ కావాలి. అంటే సుమారుగా 1410కి ఇట్లా వచ్చిందంటే కనుక మీరు హ్యాపీగా ఎంట్రీ ఇచ్చారంటే కనుక ఫ్రెండ్స్ 1410కి వస్తే అమర్ రాజా 1527లో ఉంది. 1410కి వస్తే హ్యాపీగా ఒక 100-200 లాట్స్ తీసుకుంటే విత్ ఇన్ వీక్స్ మీరు మినిమం 50 రూపీస్ టు 80 రూపీస్ ప్రాఫిట్ పొందొచ్చు. 50 రూపీస్ టు 80 రూపీస్ ప్రాఫిట్ పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 200 తీసుకుని అనుకుందాం, 200 లాట్స్ ఇంటూ ఒక 100 రూపీస్ అంటే ఎంత ఫ్రెండ్స్ 20,000 రూపీస్ విత్ ఇన్ వీక్స్. సో ఇలాంటి మూమెంట్ కోసం మీరు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు అమర్ రాజా కొనాలనుకుంటే కనుక ఫ్రెండ్స్ మళ్ళీ ఒక చూడండి చూపిస్తున్నాను. 1, 2 ఇక్కడికి రావాలి అంటే సుమారుగా 1400 రావాలి. 1400కి వస్తే తీసుకుంటే కాస్త కన్సల్టేషన్ అయ్యి అట్లీస్ట్ 1527కి వెళ్ళాల్సిందే. సుమారుగా మీకు దాదాపు 50 to 80 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. సో ఇది మీరు బయింగ్ పొజిషన్. ఈ బయింగ్ పొజిషన్కి వచ్చే వరకు కూడా మీరు ఎంటర్ అవ్వకూడదు, డేంజర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అమర్ రాజా గురించి చెప్పుకున్నాం. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ స్టాక్ ఉంది ఫ్రెండ్స్, దాని గురించి కూడా చెప్పుకుందాం. దీని సినారీ ఈ రకం ఉంది. ఇప్పుడు సెల్లో అంటే ఇవన్నీ మీకోసం నేను అరేంజ్ చేసి పెట్టాను ఫ్రెండ్స్, చెప్దామని చెప్పేసి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఉంటే కొనుక్కుంటారు కదా అనే ఉద్దేశంతో మీకోసం నేను ఇవన్నీ బాగా సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామనే ఉద్దేశంతో నేను తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది వీక్లీ చార్ట్ ఫ్రెండ్స్, సెల్లో వీక్లీ చార్ట్ చూడండి. సెల్లో కూడా చూసుకున్నట్లయితే మంచి అప్ ట్రెండ్లో ఉంది, గమనిస్తున్నారా? మార్కెట్ ఎక్కడ కూడాను మీకు అప్ ట్రెండే ఉంది, గమనించండి. చూడండి పైకి వెళ్ళాడు, చూడండి పైకి వెళ్ళాడు. ఇట్స్ కాల్డ్ అప్ ట్రెండ్. మార్కెట్ అప్ ట్రెండ్లో వెళ్తూ ఉంది, ఇట్లా వెళ్తూ ఉంటుంది. ఇలా కింద వచ్చే అవకాశాలు తక్కువ. అది ఇప్పుడు కాదు, దానికి ఒక ప్రత్యేకమైన టైం ఉంటుంది. అది ఇప్పుడే కాదు, చాలా ప్రపంచంలో జరిగితే కానీ అట్లా ఉంటుంది. అట్లా ఒకవేళ ఇట్లా వెళ్తూ 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 కొంచెం కిందకి ఇలా వచ్చినట్టు వచ్చి మళ్ళీ పైకి వెళ్తారు తప్పితే కిందకి రావడం చాలా తక్కువ. ఎందుకంటే ఎప్పుడు ఎగురిచ్చాలో ఇంకోటో జరిగితే తప్పితే అలాంటి ఒక డెసిషన్ తీసుకోదు మార్కెట్ అంత ఈజీగా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ నేను చెప్పేది చూడండి, ఇది వీక్లీ చార్ట్. వీక్లీ చార్ట్లో ఒక్కసారి మనం ఛానల్ డ్రా చేసుకున్నట్లయితే, ఓకే ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి, వీక్లీ చార్ట్లో మనం డ్రా చేసుకున్నట్లయితే ఛానల్ మీకు క్లియర్గా పిక్చర్ వచ్చేస్తుంది. ఎక్కడ ఉంది మార్కెట్, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎంటర్ అవ్వకూడదు మీకు బాగా ఐడియా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఛానల్ డ్రా చేసాం కదా, ఇది వీక్లీ చార్ట్ అనాలిసిస్. సో వీక్లీలో చూసుకుంటే ఏముంది ఫ్రెండ్స్, ఇక్కడ వీక్లీలో చూసుకుంటే 1, 2, 3 ఈ ప్లేస్మెంట్కి రావాల్సి ఉంది. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ 911లో ఉంది. ఇది కనుక ఈ ప్లేస్మెంట్కి సుమారుగా అంటే 860కి ఇట్లా వస్తే కనుక సుమారుగా 860కి ఇట్లా వస్తే కనుక హ్యాపీగా బై చేసుకోవచ్చు. మీకు ఇంకా బాగా అర్థం కావడం కోసం నేను డేలోకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్, మీకు బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మీరు కూడా ఇదే రకంగా ఎవరైనా డబ్బులు ఉండేవాళ్ళు ఉండి ట్రేడింగ్ చేయాలనుకుంటే కనుక, ట్రేడింగ్లో బిజినెస్ చేద్దామనే ఉద్దేశంతో ఉంటే కనుక
ఈ రకంగా అనాలిసిస్ చేసుకుని నేర్చుకుని, ఇది పెద్ద బ్రహ్మ విద్యం కాదు, నేర్చుకుంటే చాలా ఈజీ. సో ఇది డే ఫ్రెండ్స్. ఇంతకుముందు మనం వీక్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు డే చార్ట్లో వేస్తా ఉన్నాం. డే చార్ట్లో ఒక్కసారి మనం డ్రా చేసుకున్నట్లయితే, ఓకే ఫ్రెండ్స్, ఛానల్ డ్రా చేసుకున్నట్లయితే ఏం చూపిస్తుంది మనకి ఇక్కడ? ఇది ఫ్రెండ్స్ డేలో మనకు క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. డేలో మనకు క్లియర్గా ఏమైంది? 1 2 3. ఓకే ఫ్రెండ్స్, 1 2 3 ఆల్రెడీ అప్లైకి వచ్చేస్తుంది 911 అనేది. 3 అంటే సుమారుగా ఈ ప్లేస్మెంట్కి వస్తే మనకు బయ్యింగ్ జోను. ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకుంటే ఏమవుతుంది? కన్సల్టేషన్ అయ్యి అట్లీస్ట్ ఇక్కడికి వెళ్ళాల్సిందే. ఈ అప్పర్ హైకి ఖచ్చితంగా అట్లీస్ట్ ఈ అప్పర్ హైకి వెళ్ళాల్సిందే. ఇది మన ప్రాఫిట్ బుకింగ్ ప్లేస్. సో ఆ రకంగా చూసుకుంటే ఫ్రెండ్స్, ఒక్క నిమిషం చూపిస్తున్నా. ఆ రకంగా చూసుకున్నట్లయితే మీకు చూడండి, రీప్లేస్మెంట్ కదా 850, సుమారుగా 850కి రావాలి. 911లో ఉంది, 850కి రావాలి. 850కి వచ్చినట్లయితే ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ ప్లేస్మెంట్ 847కి వచ్చినట్లయితే మీరు కొనుక్కుంటే అట్లీస్ట్ అది మళ్ళీ ఎక్కడ జరుగుతుంది? అట్లీస్ట్ అది మూమెంట్ కోసం మనం వెళ్ళాల్సిందే. ఎక్కడికి? 911. 847కి వచ్చినప్పుడు బై చేశారంటే అది ఖచ్చితంగా ఈ మార్కెట్ ఇక్కడ బై చేసినట్లేదు కనుక మార్కెట్ ఇక్కడ నుంచి కన్సల్టేషన్ అయ్యి అట్లీస్ట్ 911కి వెళ్ళాల్సిందే. ఒకవేళ బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళిందంటే 1000 వెళ్ళిపోతుంది, 970కి వెళ్తుంది, ఆల్మోస్ట్ 1100 వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు మాట కాదు, ఎప్పటితో మాట, చాలా టైం పడుతుంది. మనకు అంత అవసరం లేదు. మనం పొజిషన్కి వచ్చినప్పుడు చూడండి, ఇది మంచి పొజిషన్, బయింగ్ జోన్ 847. ఇప్పుడు ఎంత ఉన్నాడు? 911 ఉన్నాడు. ఇక్కడ నుంచి మార్కెట్ కన్సల్టేషన్ అయ్యి కిందకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎంత? 847కి రావాలి. వచ్చినప్పుడు తీసుకుంటే ఖచ్చితంగా ఆడు మళ్ళీ 911కి వెళ్ళాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ. ఒకవేళ ఏమైనా బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళిందంటే కనుక 1100 టార్గెట్ అనమాట. అది ఇప్పుడిప్పుడే కాల్ టైం పడుతుంది బాగా. బట్ మనం ఎంట్రీ పొజిషన్, అది మంచి ఎంట్రీ పొజిషన్, టెక్నికల్ అనాలిసిస్ చేసుకుని ఎంట్రీ పొజిషన్ ఎంట్రీ ఇచ్చామంటే మినిమం 50 రూపీస్, 100 రూపీస్, 70 రూపీస్, 40 రూపీస్ ప్రాఫిట్ అన్నది వెరీ 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 నార్మల్. మీ అందరికీ ఈ 2 విషయాలు బాగా అర్థం అనుకుంటున్నాను నేను. సో ఇది పొజిషన్ ఫ్రెండ్స్. సెల్లో వరల్డ్ అనేది మీకు 912లో ఉంది. 847కి వస్తే కొనుక్కోండి. అమర్ రాజేంద్ర చెప్పాను కదా నేను. ఈ 2 కూడాను చూస్తూ ఉందండి, మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ మార్కెట్ ఏమైనా కిందకు వచ్చిందంటే కనుక ఈ ప్లేస్మెంట్లో ఎంట్రీ ఇచ్చారంటే కనుక మంచి బయ్యింగ్ జోన్ అని చెప్పాలనుకున్నాను నేను. ఈ వీడియోలో మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశాను. అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ చెప్పాను, అట్ ద సేమ్ టైం టెక్నికల్ అనాలిసిస్ కూడా ఒక ఐడియా ఉంటుందన్న ఉద్దేశంతో ఇంత వివరంగా చెప్పే ప్రయత్నం చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అందరికీ ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ తప్పనిసరి. అదేవిధంగా ఇంకా ఏమైనా స్టాక్స్ ఏమైనా కొనుక్కునే పొజిషన్స్లో ఉంటే కనుక మీకోసం నేను వీడియోస్ చేసి పెడతా ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.